వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రమణకపేటలో ఓ పసిపాప దారుణ హత్యకు గురైంది. డబ్బుల విషయంలో అక్క చెల్లెల మధ్య వచ్చిన గొడవే దీనికి కారణం. స్థానికంగా ఉన్న రాజేశ్వరి, ధనలక్ష్మి అక్క చెల్లెలు. డబ్బుల విషయంలో వీరిద్దరూ ఇవాళ గొడవ పడ్డారు. మాట పెరిగింది. దీంతో కోపోద్రిగులైన రాజేశ్వరి చెల్లెలి కూతుర్ని తీసుకెళ్లి దగ్గరలో ఉండే బావిలో పడేసింది. స్థానికులు వెంటనే స్పందించి బావిలోకి దిగి చిన్నారి బయటకు తీసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పసిపాప మరణించింది. వరంగల్లో చిన్నారి హత్యపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చిన్నారిని బావిలో పడాల్సిన రాజేశ్వరిపై పోలీసులు కేసు నమోదు చేశారా? దీనిపై స్థానికులు ఏమంటున్నారు? వరంగల్ జిల్లా ఏటనారం పరిసర ప్రాంతంలోని రమణకపేటలో ఒక దారుణం చోటు చేసుకుంది. ధనలక్ష్మి, రాజలక్ష్మి అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. అయితే తన అక్క కూతురు సంబంధించి ఒక చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ గత కొన్నాళ్ళుగా కొనసాగుతుంది. దాదాపు 5 వారాల నుంచి విజయవాడలో ఇద్దరు ధనలక్ష్మి విజయవాడలో ఉంటుంది. అయితే ఒక ఫంక్షన్ నిమిత్తం రమణకపేటకు వచ్చారు. అయితే కుటుంబ కలహాలు తారస్థాయికి చేరడంతో ఈ అక్క కూతురు చెల్లె బావిలో తోసేది చంపినట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్, చిన్నారిని బావిలో పోవడానికి వెళ్తున్నప్పుడు ఎవరు అడ్డుకోలేదా? స్థానికులు ఏమంటున్నారు దీని మీద? స్థానికులు అదే సభ్య సమాజం తొలగించుకోవాలా ఈ సంఘటన జరిగింది. స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు కూడా అదే చర్య స్పందిస్తున్నారు. ఎందుకంటే పథకం ఏమి తెలియని ఏ పాపం తెలియని పథకంలో అలా బావిలో తోచేసి పడేసి చంపడాన్ని సభ్య సమాజం కూడా అంగీకరించుకుంటుంది. ఎందుకంటే ఇన్ని కక్షల కార్పణ్యాలు ఉన్నప్పటికీ కూడా పెద్దల మధ్య ఉండాలి తప్ప పసిపిల్లలు ఏం చేశారని ఒక స్పష్ట కలుగుతుంది. ఒక దశలో ఎవరైతే బావిలో పడేసి తోచేశారో తన మీదకి గ్రామస్తులు మూకుబడి దాడి కూడా ప్రయత్నించారు. వెంటనే పోలీసులు స్పందించారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే వెంకట్, కేవలం డబ్బు విషయంలో వచ్చిన తేడానా లేకపోతే మరేమైనా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు? డబ్బు విషయంతో పాటు కుటుంబ ఆస్తి తగాదాలు కూడా దీనికి తోడయ్యాయి. వాళ్ళకి సమస్య ల్యాండ్ తర్వాత ఇతరత్ర వ్యవహారాలు కూడా కొంత తోడినట్టుగా మనకు సమాచారం. అయితే సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు కేవలం పసికందులు తోచడానికి గల బలమైన కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు, లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. నిజానికి అంటే కక్షల కార్యక్రమం అంటే పెద్ద మధ్య జరగాలి తప్ప పసికందులు తోచేయాల్సిన అవసరం ఏముంది, పసిపక్కలు తోచేయాల్సిన అదైతే ఎందుకు ఏర్పడిందనే విషయంపై దర్యాప్తు కొనసాగుతుంది. వెంకట్, బంధువులు ఏమంటున్నారు దీని మీద? బంధువులతో మాట్లాడారు. బంధువులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళ తరపు తల్లిదండ్రులు కానీ తర్వాత ఇతర వర్గాలను కానీ ఒకనొక పథకాలను ఇలా తోచేశారు. అయితే విషయం ఏంటంటే మొత్తానికి కూడా ఆ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పక్క పోలీసు నుంచి కూడా అతను పోలీసు కూడా మోగిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారు పోలీస్ స్టేషన్ లో ఉండడంతో పోలీస్ స్టేషన్ వైపు కూడా గ్రామస్తులు దూసుకొస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసు కూడా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అయితే ఇటువంటి తరగతులు కానీ అటువంటి తరగతులు కానీ పోలీసులు విజ్ఞప్తి చేస్తారు, సంఘటన పాటించాలి. ఎందుకు ఈ సంఘటన జరిగిందనే విషయంపై మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎవరు ఆవేశంలో లోన్ కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ వెంకట్.